పండు ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం రాధ, శ్యామ్ ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో రాధతో శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, ఈ ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండు రాధ, ఇప్పుడే వెళ్ళి నేను 25 లక్షలు తీసుకుని వస్తానని చెప్పి శ్యామ్ రాధతో అంటాడు. ఇంతలో శ్యామ్ అయితే రుక్మిణి ఇంటికి వెళ్తాడు. రుక్మిణి అక్కడ తన బెడ్రూమ్లో అలా పడుకొని ఉంటుంది. ఇక రుక్మిణి శ్యామ్ రావడం చూసి లేచి నిలబడి, ఏంటి, ఎందుకు వచ్చావు సుందర్ అని చెప్పి అంటుంది. పండు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అర్జెంటుగా 25 లక్షలు కావాలి అని చెప్పి అంటాడు. నీ కొడుకు కదా, అందుకే తల్లిదండ్రులుగా మీరిద్దరే బాధ్యతను తీసుకోండి అని చెప్పి రుక్మిణి అంటుంది. ఏంటే బాధ్యతను తీసుకునేది అని పక్కకు తోసేసి అక్కడ ఉన్న లాకర్లో డబ్బు, బంగారం మొత్తం అంతా పట్టుకొని శ్యామ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో శ్యామ్ వెళ్ళిపోయి రాధకి ఇచ్చి పండుకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక రుక్మిణి ఇంట్లో శ్యామ్ డబ్బు, బంగారం తీశాడని చెప్పి రుక్మిణి శ్యామ్ మీద కేసు పెడుతుంది. ఇక పోలీసులు అయితే శ్యామ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈ విషయం అంతా రాధకి తెలిస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.